Right. Okay, very good morning, my dear friends. Welcome today's session. This is one of the important class for final year students, especially plant physiology, enzymes. ప్లాంట్ ఫిజియాలజీ వృక్ష శరీరధర్మ శాస్త్రంలో మనం చెప్పుకునేటువంటి ఎంజైమ్స్ యొక్క టాపిక్ చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. ఓకే, ఎంజైమ్స్ అనేటువంటి టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్. ఓకే, ఈ ఎంజైమ్కి సంబంధించి మనం చూసినప్పుడు ఎంజైమ్స్ ఆర్ బయోలాజికల్ క్యాటలిస్ట్ దట్ స్పీడ్ అప్ ద రేట్ ఆఫ్ ది బయోకెమికల్ రియాక్షన్. ఎంజైమ్లు అనేటువంటి ఏంటివి? జీవ క్యాటలిస్టులు. క్యాటలిస్టులు అంటే జీవ ఉత్ప్రేరకాలు. క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకము. సో బయో క్యాటలిస్ట్ అంటాం మనం. సో జీవ ఉత్ప్రేరకాలు ఇవి ఏం చేస్తాయి? ఇవి జీవరసాయన చర్యల యొక్క వేగాన్ని పెంపుదల చేస్తాయి. సో ది ఎంజైమ్స్ ఆర్ దట్ స్పీడ్ అప్ ద రేట్ ఆఫ్ ది బయోకెమికల్ రియాక్షన్. ఇవి జీవుల్లో జరిగేటువంటి జీవరసాయన చర్యల యొక్క వేగాన్ని పెంచుతాయి. చర్యల యొక్క వేగాన్ని పెంచుది అనమాట. ఓకేనా? ఇక్కడ మనకు కనబడుతుంది ఒక ఎంజైమ్ నిర్మాణం. ఇది హ్యామర్ హెడ్ ఎంజైమ్. ఇది ఏ ఎంజైమ్? ఇది హ్యామర్ హెడ్. మోస్ట్ ఎంజైమ్స్ ఆర్ 3 డైమెన్షనల్ గ్లోబ్యులర్ ప్రోటీన్. సాధారణంగా మిగతా ఎంజైమ్లన్నీ కూడా ఎలా ఉంటాయట? మనకు 3 డైమెన్షన్లో చూసినప్పుడు, త్రిమితీయ నిర్మాణం చూసినప్పుడు గ్లోబ్యులర్ ప్రోటీన్స్ అంటే గోళాకార ప్రోటీన్లతో కూడి ఉండేటువంటి నిర్మాణాలు. అండ్ టెర్షియరీ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్. ఓకే, 3 డైమెన్షన్లు ఉంటాయి. అంటే టెర్షియరీ స్ట్రక్చర్ ఉంటుంది, క్వాటర్నరీ స్ట్రక్చర్ ఉంటుంది. సమ్ స్పెషల్ ఆర్ఎన్ఏ స్పీసీస్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎంజైమ్స్ దట్ వీ కెన్ కాల్డ్ యాజ్ రైబోజైమ్స్. అంటే ఆర్ఎన్ఏలు కూడా, కొన్ని రకాల ఆర్ఎన్ఏలు అవి ఎంజైములుగా ప్రవర్తిస్తాయి. అలా ఎంజైముగా పనిచేసే ఆర్ఎన్ఏలను రైబోజైములు అని పిలుస్తారు. అలా పనిచేసే ఎంజైమ్కు బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యామర్ హెడ్ ఎంజైమ్. ఇక్కడ ఉంది చూడండి, హ్యామర్ హెడ్ ఎంజైమ్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది హ్యామర్ హెడ్ ఎంజైమ్. ఇక్కడ మనం చూస్తున్న ఒక ఈక్వేషన్ చూసాం చూడండి, కిరంజన సమీకరణకు సంబంధించిన ఈక్వేషన్ ఇది. 6CO2 + 12H2O gives to C6H12O6 + 6O2 + 6H2O అని చెప్తున్నాం. ఇక్కడ దీనికి తోడ్పడేటువంటి ఎంజైమ్స్ అనేటువంటి అయాన్లు అనేటువంటివి ఉంటాయి. అర్థమవుతుందమ్మా? దీనికి ఎంజైమ్స్ అయాన్లు అనేటువంటివి వీటి యొక్క రసాయన చర్య యొక్క వేగాన్ని పెంపుదల చేస్తాయి. మరి ఎంజైమ్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఎంజైమ్? ఎంజైమ్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? ద యాక్టివ్ సైట్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ ఇస్ ద రీజియన్ దట్ బాండ్స్ సబ్స్ట్రేట్, cofactors and prosthetic groups and contains a residue that help to hold the substrate. సాధారణంగా ఎంజైమ్ల పైన క్రియాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. ఎంజైమ్ల మీద ఏముంటాయి? క్రియాత్మక ప్రదేశాలు, యాక్టివ్ సైట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? అవి అధస్థ పదార్థాలను, ఏ పదార్థాలను? అధస్థ పదార్థాలు బంధించడానికి తోడ్పడేటువంటి నిర్మాణాలు. అంతేకాకుండా సహకారకాలు, అదేవిధంగా ప్రోస్థెటిక్ గ్రూపులను కూడా కలిగి ఉంటుంది. ఏది? ఎంజైమ్ which active sites generally occupy less than 5% of the total surface area of enzyme. మరి యాక్టివ్ సైట్స్ అనేటువంటి ఎంజైమ్ మీద ఎంత శాతం ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి? కేవలం 5% కంటే తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించి ఉంటాయి. యాక్టివ్ సైట్ యాజ్ ఎ స్పెసిఫిక్ షేప్ డ్యూ టు టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్. మరి ఎంజైమ్ పైన ఉండే క్రియాత్మకమైన ప్రదేశాలు ప్రత్యేకమైన ఆకారాలను కలిగి ఉంటాయి. ఎందుకంటే ఆ ఎంజైమ్కి సంబంధించి అవి టెర్షరీ అంటే తృతీయ నిర్మాణం ఉండడం. ఓకే, ప్రోటీన్ ఆ ఎంజైమ్ యొక్క లేదా ప్రోటీన్ యొక్క తృతీయ నిర్మాణం వల్ల ఎంజైమ్ పైన ప్రత్యేకమైన ప్రదేశాలు, ప్రత్యేకమైన ఆకారాలను కలిగి ఉంటాయి. ఏ చేంజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ప్రోటీన్ అఫెక్ట్స్ ద షేప్ ఆఫ్ యాక్టివ్ సైట్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది ఎంజైమ్. ఓకే, మరి ఈ ఎంజైమ్కు సంబంధించినటువంటి ఆకారము ఎప్పుడు మారుతుంది? దేనిపైన? యాక్టివ్ సైట్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఎంజైమ్. ఎంజైమ్ చేసే పనిని బట్టి, ఎంజైమ్ పైన ఉండేటువంటి క్రియాత్మక ప్రదేశాలను బట్టి దాని యొక్క ఆకారం అనేటువంటిది మారుతుంది. మరి యాక్టివ్ సైట్ అనేటువంటిది తర్వాత మనకు 2 రకాలు విభజించబడి ఉండొచ్చు. యాక్టివ్ సైట్ కెన్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ
two sites. One is binding site, the second one is catalytic site. ఎంజైమ్ పైన ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి? యాక్టివ్ సైట్ ఉన్నాయి. అంటే క్రియాత్మకమైన ప్రదేశాలు మళ్ళీ తిరిగి ఎన్ని రకాల వర్గీకరించుకున్నాం? 2 రకాల వర్గీకరించుకున్నాం. ఏంటిది అది? ఒకటి బంధించే ప్రదేశం. దేన్ని బంధించేది? అధస్థ పదార్థాన్ని బంధించే పదార్థం. ఇట్ చూస్ ద సబ్స్ట్రేట్ అండ్ బాయిండ్స్ ఇట్ టు యాక్టివ్ సైట్స్. అంటే అధస్థ పదార్థాన్ని ఎంపిక చేసుకుంటుంది, అంతేకాకుండా ఇట్ బైండ్స్ ఇట్ టు యాక్టివ్ సైట్స్. ఇది మన క్రియాత్మకమైన ప్రదేశాల సైట్కు బంధించబడి ఉండేటువంటి ప్రదేశం. బంధించిన తర్వాత ఉండేటువంటి రెండవ ప్రదేశం ఏంటిదంటే కెటలైటిక్ సైట్. కెటలైటిక్ సైట్ అంటే ఉత్ప్రేరకం, అంటే దాన్ని ఇండ్యూస్ చేసేటువంటిది. ఏంటిది? ఇట్ పెర్ఫార్మ్ ద కెటలైటిక్ యాక్షన్ ఆఫ్ ఎంజైమ్. అవి ఏం చేస్తాయి? వాటిని విచ్ఛిన్నం చేసేటువంటి, అంటే వాటిని విడగొట్టేటువంటి ప్రయత్నం, లేదా కలపడం లేదా విడగొట్టేటువంటి ప్రదేశాలు, చర్యలు ప్రదర్శించేటువంటి వాటిగా వాటిని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక ఎంజైమ్ అనేటువంటిది సబ్స్టేట్ని తీసుకొని, ఇక్కడ ఉంది చూసిన ఎంజైమ్ పైన ఉండే యాక్టివ్ సైట్స్ ఏం చేస్తాయంటే సబ్స్టేట్ను ఉత్పన్నాలుగా మార్పు చెందిస్తాయి. అంతేనా కాదా? ఇక్కడ చూడండి, ఒక ఎంజైమ్ ఇప్పుడు సబ్స్టేట్స్ ఏంటివి? కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు, ఈ రెండింటిని తీసుకున్నది. ఇక్కడ ప్రోడక్ట్ ఏంటిది? C6H12 గ్లూకోజ్ విడుదల చేసింది. అలాగే ఇక్కడ కూడా చూస్తే ఒక ఎంజైమ్ పైన ఉండేటువంటి యాక్టివ్ సైట్స్ సబ్స్ట్రేట్ను బంధించి ఆ సబ్స్ట్రేట్ను ఏం చేస్తుంది? ఉత్పన్నాలుగా మార్పు చెందిస్తుంది. ఏంటిది? ఎంజైమ్. మరి వాట్ ఈస్ కోఫాక్టర్స్? మరి సహకారకాలు అంటే ఏంటి? కోఫాక్టర్ ఈస్ ద నాన్ ప్రోటీన్ మాలిక్యూల్ విచ్ క్యారీస్ అవుట్ chemical reactions that cannot be performed by standard 20 amino acids. ఇక్కడ మనం చూడండి, కోఫాక్టర్ అనేటువంటిది నాన్ ప్రోటీన్ మాలిక్యూల్. సాధారణంగా ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఏంటిదమ్మా? ఆల్ ఎంజైమ్స్ ఆర్, గౌతమి, ఆల్ ఎంజైమ్స్ ఆర్ proteins. All enzymes are proteins. But all proteins are not enzymes. Remember, my dear friends, all enzymes are proteins, but all proteins are not an enzyme. Remember here. Here, cofactor is non-protein molecule which carries out chemical reactions that cannot be performed by standard 20 amino acids. సాధారణంగా ఇవి ప్రోటీన్ భాగం కానటువంటి భాగము కోఫాక్టర్, సహకారకం. అంటే మనకి ఎంజైమ్లో ఏముంటాయి? యాక్టివ్ సైట్ ఉంటుంది, అదేవిధంగా అందులో ఉండేటువంటి దాంట్లో కోఫాక్టర్ కూడా ఒక భాగంగా ఉంటుంది ఎంజైమ్లో. కోఫాక్టర్ సహకారకం. కోఫాక్టర్ ఆర్ ఫర్దర్ అగైన్ 2 types, ఆర్గానిక్ కోఫాక్టర్, ఇనార్గానిక్ కోఫాక్టర్. అంటే అకర్బన సహకారకం, కర్బన సహకారకం అని 2 రకాల సహకారకాలు ఎంజైమ్ పైన ఉంటాయి. ఎంజైమ్లో భాగంగా ఉంటాయి, ఎంజైమ్ పైన కాదు, ఎంజైమ్లో భాగంగా ఉంటాయి కోఫాక్టర్స్, సహకారకము. మరి ఇనార్గానిక్ కోఫాక్టర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అయాన్, మెగ్నీషియం అయాన్. సో దీస్ అయాన్స్ ఆర్ very important for different enzymes. Some enzymes, for example, carbonic anhydrase requires for zinc ion for its activity. అంటే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ పనిచేయాలంటే ఏముండాలి? ఏ అయాన్ ఉండాలి? జింక్ అయాన్లు ఉండాలి. ఎక్సోకైనేజ్ as cofactor of magnesium ion. మరి ఎక్సోకైనేజ్ పనిచేయాలంటే ఏ కోఫాక్టర్ ఉండాలి? Magnesium is a cofactor for which enzyme? Hexokinase. ఎక్కడ వచ్చిందా ఎక్సోకైనేజ్? మీకు ఎక్కడ వచ్చిందా? మీకు ఎక్సోకైనేజ్ ఎంజైమ్ వచ్చిందా? ఎక్కడ వచ్చింది? ఎక్సోకైనేజ్ ఎక్కడ వచ్చింది? క్రెబ్స్ వలయంలో లేదు, అందులో వచ్చింది సార్. లేదు అనకూడదు, ఒక దాంట్లో వచ్చింది. క్రెబ్స్ కాకుండా, క్రెబ్స్ తప్ప చెప్పు. ఇంకోటి చెప్పండి. రైట్, వెరీ గుడ్. గ్లైకాలసిస్ లో వచ్చింది.
గ్లైకాలసిస్ లో హెక్సోకైనేజ్ ఇస్ ద ఫస్ట్ ఎంజైమ్. గ్లూకోజ్ కాస్త విచ్ఛిన్నం చెంది గ్లూకోజ్ కాస్త ఫాస్ఫోరైలేషన్ చెంది ఒక ఫాస్ఫేట్ తో కలిసి ఏమైంది, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడింది. ఓకే, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడింది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అర్థమైందా? కాబట్టి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారడంలో హెక్సోకైనేజ్ హెచ్కే ఎంజైమ్ అనేది. ఈ ఎంజైమ్ పనిచేయాలంటే ఏ కోఫాక్టర్ కావాలి ఇప్పుడు చెప్పండి? ఏ ఎంజైమ్ ఈ ఎంజైమ్ పనిచేయాలి ఏ కోఫాక్టర్ కావాలి? మెగ్నీషియం అయాన్ కావాలి. వెరీ గుడ్. కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ పనిచేయాలంటే ఏ అయాన్ కావాలి? జింక్ అయాన్ సార్. ఇప్పుడు మీరు చెప్పండి, జింకు మెగ్నీషియము ఏ కోఫాక్టర్ కింద వస్తుంది? ఏ కోఫాక్టర్ కింద వస్తుంది? ఇనార్గానిక్ కోఫాక్టర్, అకర్బన సహకారకం కింద వస్తాయి. మరి కర్బన సహకారకాలు కూడా ఉంటాయా? ఎస్, ఆర్గానిక్ కోఫాక్టర్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ రిక్వైర్డ్ ఫర్ ది ప్రాపర్ యాక్టివిటీ ఆఫ్ ఎన్ ఎంజైమ్ which can active whenever the proper activity enzyme which is needed, whether inorganic cofactor or organic cofactor. Okay, organic cofactor or inorganic cofactor. అర్థమైందా? ఈ రెండిటికి సంబంధించి అంటే ఒక ఎంజైమ్ సక్రమంగా పనిచేయాలంటే దాంట్లో సహకారకము అనుకటకంగా అంత అంతర్భాగంగా ఉండి ఆ సహకారకము అకర్బన పదార్థాలను కలిగి ఉండొచ్చు, కర్బన పదార్థాన్ని కలిగి ఉండొచ్చు. అకర్బన పదార్థాల కింద జింక్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు ఉంటుంది. మరి ఆర్గానిక్ కోఫాక్టర్ కింద ఏముంటుంది? దీస్ ఆర్ ది ఆర్గానిక్ మాలిక్యూల్స్ రిక్వైర్డ్ ఫర్ ది ప్రాపర్ యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్. ఫర్ ఎగ్జాంపుల్, గ్లైకోజన్ phosphorylase requires the small organic molecule that is pyridoxal phosphate. Pyridoxal phosphate. అర్థమవుతుందా? pyridoxal phosphate సహకారకం అంటే కర్బన సహకారకం ఏంటిది ఇక్కడ? pyridoxal phosphate అనేటువంటి గ్లైకోజన్ ఫాస్ఫోరైలేషన్ పనిచేయాలంటే అది అవసరం. మరి ఈ కర్బన సహకారకం అనేటువంటిది తిరిగి రెండు రకాల వర్గీకరించుకోవచ్చు. ఏంటిది అది? ప్రోస్థెటిక్ గ్రూప్, కోఎంజైమ్. ఏంటిది అది? కోఎంజైమ్ అండ్ ప్రోస్థెటిక్ సముదాయంగా మనం గుర్తుంచుకోవచ్చు. మరి ప్రోస్థెటిక్ గ్రూప్ అంటే ఏంటిది? ఏ ప్రోస్థెటిక్ గ్రూప్ is a tightly bound organic cofactor, for example flavins, heme groups and biotin. అంటే ఈ కోఫాక్టర్ మన ప్రోస్థెటిక్ గ్రూప్ అనేటువంటిది ఒక ఎంజైమ్ కు గట్టిగా బంధించేటువంటి టైట్ గా బంధించబడి ఉండేటువంటి ప్రదేశము ప్రోస్థెటిక్ గ్రూప్. మరి కోఎంజైమ్ అంటే ఏంటిది? ఏ కోఎంజైమ్ ఈజ్ లూజ్లీ బౌండ్ ఆర్గానిక్ కోఫాక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ NAD+, నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. Am I right? So this is loosely binds the enzyme. Is the coenzyme. So prosthetic group is a tightly bound organic cofactor. A prosthetic group is a tightly binding organic cofactor of the enzyme. We can call it as prosthetic group. For example, flavins, that is B complex vitamins, flavins. Heme group, heme and biotin. And what is the coenzyme? It is an organic cofactor which is loosely bind to the enzyme or loosely bind to the enzyme. We can call as coenzyme. The best example of the coenzyme is NAD+, FAD+. Okay, then types of the cofactor. An enzyme with its cofactor removed is designated as apoenzyme. మరి ఇందులో ఒక ఎంజైమ్ కు సంబంధించి ఈ సహకారకాన్ని తీసివేయగా, వాట్ ఈస్ కోఫాక్టర్? ఇట్ ఈస్ ఎ నాన్ ప్రోటీన్ పార్ట్. ఇట్ ఈస్ ఏ నాన్ ప్రోటీన్ పార్ట్, మై డియర్ ఫ్రెండ్స్. రిమెంబర్, సహకారకం అనేటువంటిది ప్రోటీన్ కాని భాగం. కాబట్టి ప్రోటీన్ కాని భాగాన్ని కనుక ఎంజైమ్ నుంచి తీసివేస్తే మిగిలిన ఎంజైమ్ భాగాన్ని మనం ఏమని పిలుస్తాం? అపోఎంజైమ్. Remember, my dear friends, an apoenzyme with its cofactor removed is designated as apoenzyme. అంటే ఇప్పుడు అర్థం ఏంటిది? ఎంజైమ్ లో ప్రోటీన్ భాగం ఉంటుంది,
నాన్ ప్రోటీన్ పార్ట్ ఉంటుంది. మీకు ఇప్పుడు అర్థమైందమ్మా? సో enzyme it is consist apoenzyme, that is protein part, then non-protein part, that is cofactor. So apoenzyme and cofactor both they are included in an enzyme. అర్థమైందా? ఒక ఎంజైమ్ లో దేవి భవాని, ఒక ఎంజైమ్ లో ఏముంటుంది? ప్రోటీన్ భాగం ఉంటుంది, ప్రోటీన్ కాని భాగం ఉంటుంది. Protein part we can call as apoenzyme, non-protein part we can call as cofactor. So both they are included in an enzyme. So that enzyme we can call as holoenzyme. That enzyme we can call as holoenzyme, that complete enzyme. So a holoenzyme consists protein part and non-protein part. Protein part we can call as apoenzyme, non-protein part we can call as cofactor. అర్థమైందా జ్యోతి? ఎంజైమ్ లో రెండు భాగాలు ఉంటాయి. ప్రోటీన్ భాగం ఉంటుంది, ప్రోటీన్ కాని భాగం ఉంటుంది. ప్రోటీన్ భాగాన్ని ఏమంటాం? అపో ఎంజైమ్. ప్రోటీన్ కాని భాగాన్ని ఏమని పిలుస్తాం? కోఫాక్టర్. వెరీ గుడ్. ద కోఫాక్టర్ అగైన్ డివైడెడ్ ఇంటూ కమాన్. ఇంతకుముందే చెప్పుకున్నాం, పోయిన ముందు స్లైడ్ లో చెప్పుకున్నాం. ద కోఫాక్టర్ అగైన్ డివైడ్ ఇంటూ ఇన్ఆర్గానిక్ కోఫాక్టర్ అండ్ కోఫాక్టర్. Organic cofactor again divided into prosthetic group and coenzyme. So these are all included in non-protein part of the enzyme. So protein part of the enzyme we can call as apoenzyme. ఒక ఎంజైమ్ లో ఉండే ప్రోటీన్ భాగాన్ని రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో జ్యోతి, శ్రవంతి, అనుష, రేపు పోటీ పరీక్షలో, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ ప్రశ్న అడుగుతాడు. ఎంజైమ్ లో ఉండే ప్రోటీన్ భాగం ఏంటిది? అపోఎంజైమ్. ఎంజైమ్ లో ప్రోటీన్ కాని భాగం ఏంటిది? దాన్ని తెలుగులో సహకారకము అంటాం. సహకారకము. ప్రోటీన్ భాగము అపోఎంజైమ్, ప్రోటీన్ కాని భాగం సహకారకం. ఈ సహకారకము అకర్బనంగా ఉంటుంది, కర్బనం ఉంటుంది. కర్బన సహకారకం తిరిగి ప్రోస్థెటిక్ గ్రూప్, కోఎంజైమ్ గా మనం వర్గీకరించుకుంటాం. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా? Yes, sir. Then the complete complex of a protein with all necessary small organic molecules, metal ions and other components is termed as holoenzyme, that is holoprotein. అంటే దీని అర్థం ఏంటిది? అపోఎంజైమ్ పార్ట్ ఉంటుంది, కోఫాక్టర్ ఉంటుంది, రెండు కలిస్తేనే హోలోఎంజైమ్. ఓకే, అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటిది? అందులో ఆర్గానిక్ మాలిక్యూల్స్, మెటల్స్, లోహంతో కూడి ఉండే అయాన్లు కూడా మనకు ప్రోస్థెటిక్ గ్రూప్ లో మనకు ఉంటాయన్నమాట. మరి ఇందులో ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాలి. సబ్స్ట్రేట్ అంటే ఏంటి? వాట్ ఈస్ సబ్స్ట్రేట్? అదస్థ పదార్థం అంటే ఏంటి? ఏదైతే రసాయన చర్య జరిగే కంటే ముందు ఉంటుందో, లేదా మనకు జీవక్రియ జరగడానికి ముందు ఉండేటువంటి పదార్థాన్ని మనం ఏమంటాం అంటే సబ్స్ట్రేట్ అంటాం. ద రియాక్టెంట్ ఇన్ బయోకెమికల్ రియాక్షన్ ఇస్ టర్మ్డ్ యాజ్ సబ్స్ట్రేట్. మీరు రసాయన శాస్త్రంలో క్రియాజనకాలు, ఏమంటారు? జన్యాలు. క్రియాజనకాలు, క్రియాజన్యాలు, రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. చదువుకోలేరా? కెమిస్ట్రీలో సార్ చెప్తాడమ్మా. రియాక్టెంట్స్ అండ్ ఏమంటాం? రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. క్రియాజనకాలు, క్రియాజన్యాలు రసాయన శాస్త్రంలో. ఇక్కడ మనం ఏమంటాం? రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. సో రియాక్టెంట్ ఇన్ బయోకెమికల్ రియాక్షన్ ఇస్ టర్మ్డ్ యాజ్ సబ్స్ట్రేట్. వీటిని ఏమని పిలుస్తాం మనం? సబ్స్ట్రేట్. అంటే తెలుగులో అదస్థ పదార్థం. అంటే ఏదైతే క్రియలో, రసాయన చర్యలో పాల్గొనే కంటే ముందు ఉండేటువంటి పదార్థాన్ని మనం ఏమంటాం? అదస్థ పదార్థం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, శ్వాసక్రియలో అదస్థ పదార్థం గ్లూకోజ్. అవునా కాదా? గ్లూకోజే కదా. గ్లైకోసిస్ లో పాల్గొనేది గ్లూకోజా కాదా? When a substrate binds to an enzyme, it forms an enzyme substrate complex. ఎంజైమ్ మీద మనం క్రియాశీల పదార్థ స్థలాలు ఉన్నాయని చెప్పుకున్నాం. యాక్టివ్ సైట్ ఫస్ట్ స్లైడ్ లో చెప్పుకున్నాం. ఎంజైమ్ మీద ఏముంటాయని చెప్పుకున్నాం? ఈ తెల్లగా ఉండే ప్రదేశం చూడండి, గాలి ప్రదేశం.
ఎంజైమ్ మీద కొన్ని క్రియాశీల పదార్థాలు స్థలాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను గీస్తున్నా చూడండి, ఇది ఎంజైమ్. ఈ ఎంజైమ్ మీద క్రియాశీల స్థలం ఏంటిది? గిదనమాట, ఈ పార్ట్. అంటే ఇక్కడ దీనికి సంబంధించి సేమ్ దీనికి తగ్గట్టుగా ఉండే ఏదో ఒక పదార్థం వచ్చి దీనిలో జైన్ కావచ్చా, జైన్ కారాదా? కాబట్టి ఇది ఎంజైము. ఈ ఎంజైమ్ మీద ఉండేటువంటి యాక్టివ్ సైట్ ఉంది కదా, ఈ యాక్టివ్ సైట్ లోకి ఏమొచ్చి చేరుతుంది? సబ్స్ట్రేట్. ఏమొచ్చి చేరుతుంది? సబ్స్ట్రేట్, అదస్థ పదార్థం వచ్చి చేరుతుంది. సబ్స్ట్రేట్, అదస్థ పదార్థం. అర్థమైందా? సో ఇప్పుడు ఇది ఎంజైము, ఇది ఎంజైము, ఇది ఏంటిది? అదస్థ పదార్థము. ఈ ఎంజైము అదస్థ పదార్థం ఈ రెండు కలిసి ఏమేర్పడ్డది? ఎంజైము. ఈ అదస్థ పదార్థం దీనిలో వచ్చి చేరుతుంది. దీన్ని ఏమంటాం మనం? ఎంజైమ్ను ఈతో సూచిస్తాం, అదస్థ పదార్థాన్ని సబ్స్ట్రేట్ ఎస్తో సూచిస్తాం, ఈ ప్లస్ ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఏ కాంప్లెక్స్ ఇది? ఈఎస్ కాంప్లెక్స్ అంటే ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏర్పడదా లేదా? ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ సబ్స్ట్రేట్. ఈ సబ్స్ట్రేట్ దేంట్లో జాయిన్ అయింది? ఎంజైమ్ లో ఉండే ఖాళీ ప్రదేశంలో జాయిన్ అయింది. అప్పుడు ఏం ఏర్పడ్డది? ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్, ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం. అప్పుడు ఈ ఎంజైమ్ మళ్ళీ ఏం చేస్తుంది? ఈ అదస్థ పదార్థాన్ని ఉత్పన్నాలుగా మార్చివేస్తుంది. దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఎంజైమ్ ప్లస్ పి. ఈ ప్లస్ ఎస్, ఈఎస్ కాంప్లెక్స్, ఈపి. ఈపి అంటే ఎంజైమ్కి ఎంజైమ్ విడిపోతుంది, ఉత్పన్నాలకు ఉత్పన్నం విడుదలవుతుంది. అర్థమవుతుందా? ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అండ్ లాస్ట్లీ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ తర్వాత ఏం చెప్పుకున్నాం? ఎంజైమ్ విడిపోతుంది, ఉత్పన్నాలకు ఉత్పన్నాలు ఏర్పడతాయి. అంతే, ఉత్పన్నాలు ఏర్పడతాయి అన్నమాట. ఇది సబ్స్ట్రేట్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇది అర్థమైందా ఈ స్లైడ్? am I clear? అర్థమైంది సార్. Right. సార్ అర్థమైంది. Then we will move for next slide. Then what are the characteristic features of the enzymes? What are the properties of an enzymes? Enzyme యొక్క ధర్మాలు ఏంటి? Enzymes speed up the reaction by lowering the activation of energy of the reaction. సాధారణంగా ఎంజైమ్ కు ఎక్కువ శక్తి ఇవ్వకుండానే ఎంజైమ్ లో ఉండేటువంటి ఎంజైమ్ అనేటువంటిది ఒక రసాయన చర్యకు ఎక్కువ శక్తి ఇవ్వకుండానే తక్కువ శక్తి ఇచ్చినప్పటికీ అది ఏమైతుంది? దాని యొక్క ఉత్తేజిత శక్తి ఎక్కువ ఇవ్వకుండానే తక్కువ శక్తి ఉన్నప్పుడే, తక్కువ శక్తి సమక్షంలోనే ఎంజైమ్ అనేటువంటివి అదస్థ పదార్థాలను అంత్య ఉత్పన్నాలుగా మార్చివేస్తాయి. కాబట్టి తక్కువ ఎంజైమ్ కనుక ఉన్నట్లయితే మనకు తక్కువ శక్తిని ఉన్నప్పటికీ ఎక్కువగా మనకు ఏమైతాయి? ఈ చర్యలు అనేటువంటివి, అంటే వీటికి సంబంధించి ఏది మనకి ఈ అంత్య ఉత్పన్నాలు అనేటువంటి తక్కువ శక్తి తీసుకొని ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. దేర్ ప్రజెన్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ద నేచర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్. ఒకవేళ ఎంజైమ్ ఉన్నట్లయితే ఎంజైమ్లు అనేటువంటివి సాధారణంగా అదస్థ పదార్థాలు కావచ్చు, లేదా అంత్య ఉత్పన్నాల యొక్క సంబంధించినటువంటి సహజమైనటువంటి ధర్మాలను కానీ లేదా వాటికి సంబంధించినటువంటి స్వభావాలను కానీ ఏం మార్చివేయవు. కేవలం అంత్య ఉత్పన్నం తొందరగా ఏర్పడేటట్టు చేస్తుంది. సో the enzyme, if the enzymes are present in the chemical reaction or metabolic process, the enzyme does not affect the nature and properties of end products. అంటే అంత్య ఉత్పన్నాల పైన వాటి ప్రభావం ఏమి చూపు, దాని సహజమైనటువంటి స్వభావాన్ని కానీ లేదా దానికి సంబంధించినటువంటి ధర్మాన్ని ఏది మార్చవు. They are highly specific in their action, that is each enzyme can catalyze one kind of substance. ఇష్టం వచ్చినట్టుగా ఏ అదస్థ పదార్థాలు పడితే ఆ అదస్థ పదార్థాలు అంత్య ఉత్పన్నాలుగా మార్చేవి. ఎంజైమ్ కు కొన్ని ప్రత్యేకమైన ధర్మాలు ఉంటాయి, కొన్ని రకాల అదస్థ పదార్థాలని అంత్య ఉత్పన్నాలుగా మార్చివేస్తాయి. సో దట్స్ వి కెన్ కాల్డ్ యాజ్ ద ఎంజైమ్ స్పెసిఫిసిటీ అంటాం మనం. ఎంజైమ్ కు సంబంధించినటువంటి ప్రత్యేక ధర్మంగా మనం చెప్తాం. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎంజైమ్స్ కెన్
యాక్సిలరేట్ కెమికల్ రియాక్షన్స్. గుర్తుపెట్టుకోండి, తక్కువ ఎంజైమ్లు అయ్యేటువంటివి, తక్కువ మొత్తంలో ఎంజైమ్లు అయ్యేటువంటివి రసాయన చర్య యొక్క వేగాన్ని చాలా వేగవంతం చేస్తాయి. రసాయన చర్యకు సంబంధించినటువంటి వేగాన్ని ఇంకా పెంచుతాయి. ఎంజైమ్స్ ఆర్ సెన్సిటివ్ టు చేంజ్ ఇన్ pH, టెంపరేచర్ అండ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. ఎంజైమ్స్ ఏం చేస్తాయి? ఎంజైమ్కు కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి చూడండి. ఇది pHకి, అదేవిధంగా ఉష్ణోగ్రతకి, అదేవిధంగా అదస్థ పదార్థం యొక్క గాఢతకి, ఏం చేస్తాయి? ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి వాటికి ప్రభావానికి లోనవుతాయి. ఉష్ణోగ్రత పెరిగితే తగ్గితే, pH తగ్గితే పెరిగితే, లేదా అదస్థ పదార్థ గాఢత తగ్గితే పెరిగితే ఎంజైమ్లు అనేటువంటివి దాని యొక్క ధర్మాలను మార్చివేస్తాయి. అర్థమైందా? అంటే ఎంజైమ్ అమ్మా, what do you want? Is there any doubt అమ్మా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ నేర్చుకుందాం. ఇది ఉష్ణోగ్రతకి, అదస్థ పదార్థ గాఢత పైన, అదేవిధంగా pH పైన ఆధారపడుతూ అది ఎంజైమ్ అనేటువంటి తన పని తాను చేస్తుంది. తర్వాత టర్న్ ఓవర్ సంఖ్య. వాట్ ఈస్ టర్న్ ఓవర్ నంబర్? అంటే ఒక ఖచ్చితమైనటువంటి, it is defined as the number of substrate molecules transformed per minute by one enzyme molecule. ఒక ఎంజైమ్ అనే అణువు ఒక నిర్ణీతమైనటువంటి కాలంలో ఎన్ని అదస్థ పదార్థాలను, అంటే ఒక నిమిషంలో ఒక ఎంజైము ఎన్ని అదస్థ పదార్థాలను లేదా ఎన్ని అణువుల అదస్థ పదార్థాలను అంత్య ఉత్పన్నాలుగా మార్చివేయగలుగుతుందో ఆ వేయగలిగేటువంటి ఆ సామర్థ్యాన్ని లేదా ఆ సంఖ్యను టర్న్ ఓవర్ నంబర్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, టర్న్ ఓవర్ సంఖ్య, ఎంజైమ్ టర్న్ ఓవర్ సంఖ్య. వాట్ ఈస్ ఎంజైమ్ టర్న్ ఓవర్ నంబర్? గుర్తుపెట్టుకోండి, ఒక నిమిషంలో ఒక ఎంజైమ్ అణువు ఎన్ని అణువుల అదస్థ పదార్థాలను అంత్య ఉత్పన్నాలుగా మార్చివేయగలుగుతుందో ఆ మార్చివేయగలిగే అణువుల సంఖ్యను లేదా ఆ నంబర్ను టర్న్ ఓవర్ నంబర్ అంటారు. ఇక్కడ కెటలేస్ టర్న్ ఓవర్ నంబర్ ఈజ్ ఈక్వల్ 6 × 106 per minute. 6 × 106 per minute అనేటువంటిది ఇక్కడ నార్మల్గా మనకు ఉండేటువంటి ఒక ఈక్వేషన్. దెన్ ఎంజైమ్కు సంబంధించినటువంటి నమెన్క్లేచర్ అంటే నామీకరణం. ఎంజైమ్లను ఎవరు నామీకరిస్తారు? ఎంజైమ్లను ఎవరు నామీకరణ చేస్తారు? అమ్మ స్క్రీన్ షాట్ వెళ్ళిపోయింది కదా, స్క్రీన్ షేరింగ్ పోయింది కదా. ఓకే, వన్ సెకండ్. ఓకే, కనబడుతుందమ్మా ఇది? ఓకే, ఎంజైమ్ లో కూడా పేరు పెట్టండి, నామెన్క్లేచర్. ఇది స్లైడ్ కనబడుతుందమ్మా? ది స్లైడ్ ఈస్ విజిబుల్? Yes sir, కనిపిస్తుంది. Visible, sir. Yes, an enzyme is named according to the name of the substrate is catalyzes. సాధారణంగా అదస్థ పదార్థాల ఏ అదస్థ పదార్థంపై పనిచేస్తుందో ఆ అదస్థ పదార్థం మీద ఆధారపడే దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. Some enzymes were named before a systematic way of naming enzymes was formed. For example, pepsin, trypsin and renin. అంటే ఇప్పుడు అర్థం ఏంటిది? పెప్సిన్, ట్రిప్సిన్ అండ్ రెనిన్ ఇవన్నీ సాధారణంగా ఇవి సిస్టమేటిక్ నేమ్డ్ బిఫోర్ ఏ సిస్టమేటిక్ వే. అంటే ఎంజైమ్కు ప్రత్యేకించి నామీకరణ ఇవ్వకంటే ముందు ఉండేటువంటి ఎంజైమ్ల యొక్క పేర్లు పెప్సిన్, ట్రిప్సిన్, రెనిన్ అవి యాక్చువల్ పేర్లు అట్లా ఉండకూడదు. ఎంజైమ్ యొక్క చివరి సఫిక్స్, చివరి పదము ఏఎస్ఈతో అంతం కావాలి. అర్థమైందా? ట్రాన్స్ఫరేజ్, లయేజ్, కెటలేజ్, హైడ్రోలేజ్, ఓకేనా? ఏఎస్ఈతో ఎండ్ కావాలి. అలా ఎండ్ అయినటువంటి అలా సబ్స్టేట్ ఉండేటువంటి వాటి ఆధారంగానే వాటికి నేమ్స్ ఇవ్వడం జరిగింది. బై యాడింగ్ సఫిక్స్ ఏస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది సబ్స్టేట్ ఎంజైమ్స్ ఆర్ నేమ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, సీ హియర్ ది ఎంజైమ్ ఫర్ కెటలైజింగ్ ద హైడ్రోలైసిస్ ఈస్ టర్మ్డ్ యాజ్ హైడ్రోలేజ్. అంటే ఇది ఏం చేస్తుంది?
నీటిని ఒక ఎంజైమ్ ఏం చేస్తుంది, నీటి సమక్షంలో ఒక అదస్త పదార్థాన్ని అంత్య ఉత్పన్నంగా మార్చివేస్తుంది అనుకో, వాటిని హైడ్రోలేజులుగా పిలుస్తారు. హైడ్రోలేజ్, హైడ్రో మీన్స్ వాటర్, అర్థమవుతుందా? కాబట్టి వాటర్ ఇక్కడ ఏంది, సబ్స్టేట్ ను ఆధారంగా చేసుకుంటుంది కాబట్టి దీన్ని హైడ్రోలేజ్ గా పిలిచారు. ఇక్కడ మాల్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేసింది, మాల్టోజ్ను నీటి సమక్షంలో గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్ గా మార్చేసింది. దేనిగా మార్చేసింది, గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్. ఓకే, ఇక్కడ మనకు సబ్స్ట్రేట్ ఆధారంగా ఎంజైమ్లకు కొన్ని పేర్లు పెట్టారు చూడండి. లాక్టోజ్, లాక్టోజ్ అనే సబ్స్ట్రేట్ పైన పనిచేస్తుంది కాబట్టి ఎంజైమ్ పేరు ఏంటిది, ఏమా చెప్పండి తొందర. లాక్టేజ్, మాల్టోజ్ పైన మాల్టేజ్, చెప్పండి తొందర. సెల్యులోజ్ సబ్స్ట్రేట్ పైన సెల్యులేజ్, గుడ్. లిపిడ్, లిపేజ్, లైపేజ్. స్టార్చ్, స్టార్చ్, ఎమైలేజ్, అమైలేజ్. ప్రోటీన్, ప్రోటీనేజ్. మరి ఇవి ఎండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి చూడండి స్లైడ్ లో. ఎండ్ ప్రొడక్ట్స్